అది హై వోల్టేజ్ యాక్షన్‌తో కూడిన 'డ్రాగన్‌కి' చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. నాట్ లైక్ ఈ సినిమాని తక్కువ చేయాలని కాదు గానీ, ఇది ఈ ఈ జో ఈ జోనర్‌లో ఎక్స్‌ట్రార్డినరీ ఫిలిం. అది ఇంకా అది వేరే లెవెల్ వరల్డ్స్ అంటే ఇంటర్నేషనల్ రిలీజ్ చేసే సినిమా అది. ఎక్స్‌ట్రార్డినరీ సినిమా. దిస్ 'డ్రాగన్' టైటిల్ హిట్ అవ్వటం ఇంకా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఆ పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తాన్ని చుట్టేస్తది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నవీన్ రవి గారు అయితే మొత్తానికి మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసట్టే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అయితే సినిమా మాత్రం హై వోల్టేజ్ డ్రామా ఉండబోతుంది. మంచి ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ, అందులో నో డౌట్ అనమాట. మంచి వైలెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, థ్రిల్లింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఒక యూనిక్ సబ్జెక్ట్ని అయితే తీసుకున్నారని చెప్తున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు నీల్ గారు కాంబినేషన్లో ఒక బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్నే చూడబోతున్నాం. నాకు ఎందుకు అనిపిస్తుంది 'డ్రాగన్' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఇది ఓవరాల్గా మూవీ అప్డేట్ అయితే. నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ అంటే 'పుష్ప 2'కి 1875 crores కొట్టారు. అంటే నెక్స్ట్ మీరు 'డ్రాగన్' చేయబోతున్నారు. ఇంకా ఎక్స్పెక్టేషన్కి ఎక్కువ ఉంటాయి కదా, బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు అవును సార్. డెఫినెట్గా అండి. అది వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్. ఇండియన్ స్క్రీన్లో చూడండి, వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్ అండి అది. ఇక దాని లిమిట్ స్కై ఈజ్ ద లిమిట్. అది దాంట్లో అయితే ప్రతి మచ్ ష్యూర్, పిచ్చ కాన్ఫిడెంట్. అది ఎంత చేస్తుందో ఎవరికి తెలియదు. అది మోర్ దెన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా పెద్దగా చేస్తుంది. అంటే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా ప్లాన్? అంటే ఏమనుకున్నాము అంటే మీరు డేట్ డెఫినెట్గా దానికే ట్రై చేస్తాం కండి, షూర్గా.